కోసమే సపమగత కిట్టతది మిత కిట్టతది మిదిరన్న సపమగత కిట్టతది మిత కిట్టతది మిదిరన్న సరిగట్టబరి రిగరిని సరిగట్టబరి సపమగ మమ గ మమ గ మమ గ మమ గ పగ గరిసని స గరిసని స donde está mi ante say yeah 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 చూడు సరే మళ్ళీ ఇంకోసారి ఏమంటాడు హాయ్ ఫ్రెండ్స్ మీ మై ప్రాబ్లం సారీ మై వైఫ్ రేపటి నుంచి చూసుకుందాం ప్రాబ్లం అయిపోయింది ఇలాంటివి చేయరు మీరు హ్యాపీగా పెళ్ళే కదా ఏడ్చేది అప్పుడు ఏడుస్తావు వేరే నీట్గా పెట్టావా తమిళ పదంలో లోపల బయటకు వచ్చింది బయట నేను ఎలా చూసుకుంటామో అని ఆలోచిస్తాను తప్పకుండా నేను ఏడుస్తాను ఇప్పటికే చాలా ఎక్కువ పద కళ్ళం ఎక్కడికి పద ఇంటికి ఇంకా పుత్తడి బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళకద్దుకున్నా ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళవాకిళ్ళలో ముగ్గులాగా ఉన్నా ఓ నీలాల నింగినే నీ కళ్ళకద్దిన నీ చూపు విరుపులే వేల మెరుపులా మేఘాల తీరుగా కంటి పాప కదలగా నీ కంటి చెమ్మనే తుడిచెదనా నా వెళ్ళినప్పుడు వద్దా అనిపిస్తున్నది గడ్డి పువ్వంటి నా కోసం గుడి తలుపు తీసావే ఒక మలుపు తీసే విధిని రాసి దారేదో చూపించవే చలపమాకే
గట్టిగా అన్నయ్య పెళ్ళి అయిపోయింది, అయిపోయింది. స్లీప్లెస్ నైట్స్ అయిపోయాయి, అయిపోయాయి. ఇంకా రెస్ట్ తీసుకుంటావు. చిన్నప్పుడు ఎప్పుడన్నా అనుకున్నారా ఏమని? ఎవరిది ఫస్ట్ పెళ్ళైంది? ఏం అనుకోలే, తిట్టుకోవడం కొట్టుకోవడమే ఉంటుంది. ఏమంటే పెళ్ళిళ్ళు ఎవరిది ఫస్ట్ అవుతుంది మళ్ళీ అందులో. కాకపోతే నాదే అన్నయ్యది అవ్వాలని తొందరగా నాకే చేస్తాడు. వాళ్ళిద్దరిని చూస్తే లవ్ మ్యారేజ్లో ఉంది, అరేంజ్ మ్యారేజ్లో ఉంది. వాళ్ళిద్దరిని చూస్తే 3 years ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినట్టు. ఎందుకు? అలా ఉంది మరి కెమిస్ట్రీ. కెమిస్ట్రీ అలా ఉందా? నీకు ఎలా ఉంది? నాకు అలాగే ఉంది. ఏదో లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టుంది, అరేంజ్ మ్యారేజ్లో లేదు. ఇద్దరు గిలిగిజ్జలు ఆడుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ కలుస్తారు, మళ్ళీ ఒకళ్ళు ఎత్తారు ఉండలేరు. నీలేష్ బాగా నాతో ఉంటాడు. అమ్మ భోజనం చేసావా, టిఫిన్ చేసావా అని అడిగినప్పుడల్లా నాకు మనసుకు అదో ఫీలింగ్, నా కొడుకు నన్ను కేర్గా చూసుకుంటున్నాడు అని చెప్పే ఫీలింగ్ ఒకటి నాకు ఉంటుంది. వాడు చిన్నప్పుడు మంచం కింద దూరి కోడిగుడ్లు పాల్గొడుతూ ఉంటే షాప్ ఉన్నప్పుడు అలా మంచం కింద కోడిగుడ్లు ఉంటే పాల్గొట్టేస్తూ ఉండేవాడు. బృందా వచ్చాక కూడా వాడు నాతో అలాగే అటాచ్మెంట్గా ఉంటాడని అనుకుంటున్నాను నేను. నా కోడలు వచ్చాక నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు ఏ క్లాసో తెలీదు, బెడ్రూమ్లో చదువుకుంటుంటే నేను ఏదో పని మీద లోపలికి వెళ్ళి ఏదో చదువుకుంటున్నాడు. చదువుకోవట్లే, బుక్ మీద ఏదో పేపర్, అది ప్రోగ్రెస్ కార్డ్ ఏదో ఉంది, దాని మీద రాస్తున్నాడు. ఏంటి రాస్తున్నాడు అని చూస్తే నీ సైన్ పెడుతున్నాడు అందులో. నాకే దొరికాడు. అప్పటి నుంచి ఎంత పాకెట్ మనీ ఇస్తే అందులో హాఫ్ నాకు అనమాట. మ్యూజిక్ తెస్తే ఎక్కడున్నా సరే పాక్కుంటూ వచ్చేసేవాడు. ఆ మ్యూజిక్ రాగానే వాడికి ఎంత ఇష్టం ఆ మ్యూజిక్. చిన్నప్పుడు లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని అని చెప్పి కోరుకుంటున్నాను. ఒకరి మనసులో ఒకరు తెలుసుకొని సర్దుకుపోయి శుభ్రంగా ఉండాలని అనుకుంటున్నాము. పెళ్ళి ముందు దాకా ఎలాగ ఉన్నాడో పెళ్ళైన తర్వాత అలాగ ఉండాలనుకుంటున్నాం. సో పెళ్ళికి ముందు ఎలా ఉన్నాడో పెళ్ళి తర్వాత కూడా అలానే ఉంటాడు అనుకుంటూ కంగ్రాచులేషన్స్ అన్నయ్య అండ్ బృందా. Congrats.